వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రకాశం జిల్లాలో మిర్చి పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ధర్నా చేపట్టింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పంటకు కల్పించిన గిట్టుబాటు ధర 11,781 రూపాయలు ఏమాత్రం అనుకూలం కాదని, క్వింటా మిర్చికి 25,000 రూపాయల ధర కల్పించాలి అన్నారు. ఏడాది మిర్చి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మిర్చి పంటను సాగు చేస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సరైన ధరలను రైతులకు ఇవ్వాలని కోరారు. కాపాడండి మిర్చి రైతులను, కాపాడాలి. కాపాడండి మిర్చి రైతులను, కాపాడండి. క్వింటాల్ 25,000 రూపాయలకు ప్రభుత్వమే, క్వింటాల్ 25,000 రూపాయలకు ప్రభుత్వమే. రైతుల ఐక్యత, మిర్చి రైతుల ఐక్యత. నా పేరు శీరాల వెంకట్రావు, అమ్మనప్రోలు గ్రామం, నాల్పడు మండలం. మా మిర్చి పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత నవంబర్లో పడ్డ వర్షానికి తామర పురుగు, నల్లి వచ్చి విపరీతంగా తోటలు దెబ్బతిన్నాయి. పెస్టిసైడ్ మందులు కానీ విపరీతంగా వాడాము, కానీ పంట నమూనా తగ్గింది. రేట్లు మందకిచ్చినాయి. ఇటు రేట్లు చూడబోతే 13,000 అంటున్నారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అనేట్టు సమస్యగా తయారైంది రైతు పరిస్థితి. దీన్ని బట్టి ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఇవాళ కలెక్టరేట్ కాడ ధర్నాకు వచ్చాం. 13,000 ఉంది మిర్చి రేటు, 13,000 ఉంది. గత సంవత్సరం 20,000 ఉంది. ఈ సంవత్సరం 13,000 ఉంది. మాకు గిట్టుబాటు కాలేదు, పంట దిగుబడి తగ్గింది. రైతు చాలా నష్టం, సంక్షోభంలో పడ్డాడు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కలెక్టర్ గారికి వచ్చాము. గత ప్రభుత్వంలో 20,000 ఉందిగా రేటు, ఈ ప్రభుత్వం వచ్చినాకే రేటు తగ్గింది. గత ప్రభుత్వంలో 20,000, 25,000 ఉంది కదా, మన మామూలు 23, 22. ఈ సంవత్సరం మన మామూలు రేటు వచ్చేటట్టుకే పడిపోయింది తీవ్రంగా, 13,000కి వచ్చింది. అది రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.